హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా నీట్ పీజీ కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకటి గవర్నమెంట్ కోటా, రెండవది మేనేజ్మెంట్ కోటా. గవర్నమెంట్ కోటా అంటే కేవలము తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. అదే మేనేజ్మెంట్ కోటా అంటే ఇండియాలో ఎవరైనా సరే ఈ మేనేజ్మెంట్ కోటా ద్వారా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే లోకల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా 15% మేనేజ్మెంట్ కోటాలో నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రాస్పెక్టస్ రిలీజ్ చేశారు. దానితో పాటు కంప్లీట్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అలాగే ఏ డాక్యుమెంట్స్‌ని రెడీ చేసుకోవాలి? అప్లికేషన్ ఎక్కడ ఫిల్ చేయాలి? దీనికి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌గా ఉంది. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింకు tnmedicalselection.net. ఈ లింక్‌లో మీరు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పీజీ కోర్సెస్, యూజీ కోర్సెస్, పీఎంసీ కోర్సెస్ అని ఉంటాయి. మీరు నీట్ పీజీ కోర్సెస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి పీజీ కోర్సెస్ మీద క్లిక్ చేస్తారు. దీనిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా హైలైట్ అవుతాయి. ఈ నోటిఫికేషన్స్‌లో లాస్ట్‌లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఫస్ట్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. ఇప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్స్ దీనిపైన రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు నీట్ పీజీ అడ్మిషన్ కోసం ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు అంటే తమిళనాడు రాష్ట్రం వాళ్ళు కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళందరూ కూడా కేవలము మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కేవలము మీరు చూసుకోవాల్సినటువంటిది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్స్, అలాగే డాక్యుమెంట్స్, ప్రాస్పెక్టస్, అలాగే అప్లికేషన్ లింక్. ఈ 4 కూడా కేవలము మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినవి మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ ఎంక్యూ అన్నారు అంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అని అర్థం. దీనిలో మనకి ఏ డాక్యుమెంట్స్ ఇక్కడ సబ్మిట్ చేయాలి, రెడీ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్‌గా ఇచ్చారండి. దీనిలో ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అన్నారు. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే అర్థం ఏంటంటే ప్రతి సర్టిఫికేట్ మీద కూడా స్టూడెంట్ తనకు తానుగా సంతకం చేయటాన్ని సెల్ఫ్ అటెస్టేషన్ అంటారు. అంటే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఏమీ అక్కర్లేదు. అర్థమైంది కదా! ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి నీట్ పీజీ 2024 స్కోర్ కార్డ్ అన్నారు. సెకండ్ వన్ నీట్ పీజీ 2024 అడ్మిట్ కార్డ్. నెక్స్ట్ డిగ్రీ సర్టిఫికేట్ అండ్ డిప్లొమా సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్. అంటే ఎంబీబీఎస్ చదువుంటే వాళ్ళ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ డిప్లొమా చేసి మరలా పీజీ ఎంట్రన్స్ రాసుంటే వాళ్ళు డిప్లొమా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే ఇవి కాకుండా ఒకవేళ వాళ్ళ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ మాత్రమే ఉండుంటే ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్ అయినా సరే మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సీఆర్ఆర్ఐ అన్నారు. సీఆర్ఆర్ఐ అంటే కంపల్సరీ రొటేషనల్ రెసిడెన్షియల్ ఇంటర్న్‌షిప్ అని అర్థం. అంటే ఆల్రెడీ ప్రతి ఒక్క ఎంబీబీఎస్ స్టూడెంట్ లేదా డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇంటర్న్‌షిప్ చేస్తారు కాబట్టి ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిపోయినట్లుగా మీరు సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ ఆర్ ప్రొవిజనల్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నారు. అంటే మీరు మీ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొనుంటారు. ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అడుగుతూ ఉన్నారు. అది పర్మనెంట్‌ది లేదా ప్రొవిజనల్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయినా పర్లేదు అంటున్నారు. ఓకే. నెక్స్ట్ మీకు రిజర్వేషన్ ఉంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ పెట్టేటప్పుడు. నెక్స్ట్ టు అప్లోడ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ. అలాగే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరీ ఇంపార్టెంట్ సర్టిఫికేట్. దిస్ ఈజ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్. ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఎవరెవరు తీసుకోవాలి అంటే ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్ అన్నారు. అంటే తమిళనాడులో కాకుండా బయట రాష్ట్రాల్లో చదివినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ నుండి మాత్రమే ఆన్‌లైన్ పద్ధతిలో తీసుకోవాలి. డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వెబ్‌సైట్ ఉంది. దానిలో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్లింగ్ చేసేటప్పుడే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాలి కాబట్టి ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ మీరు అప్లై చేసిన వెంటనే మీకు ఇష్యూ అవ్వకపోతే మీకు ఆల్రెడీ అప్లికేషన్ నంబరు వస్తుంది. ఎలిజిబిలిటీ సర్టిఫికేట్‌కి అప్లై చేసినప్పుడు అది స్క్రీన్ షాట్ తీసుకొని ఆ కాపీని పెట్టినా సరే సరిపోతుంది. తర్వాత మీరు ఎట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ సబ్మిట్ చేస్తాము అని దానిలో ఒక రిక్విజిషన్ లెటర్ యాడ్ చేసి
ఆ యొక్క అప్లికేషన్ నెంబర్‌ని యాడ్ చేసి ఒక పీడీఎఫ్‌ని తయారు చేసి దాన్ని అప్‌లోడ్ చేసినా సరిపోతుంది. అర్థమైంది కదా! ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి అనేది నేను క్లియర్‌గా తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లియర్‌లీ విజిబుల్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ టు బి అప్‌లోడెడ్ అన్నారు. ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి అంటున్నారు. లేదా కాపీ ఆఫ్ పాస్‌పోర్ట్ ఆర్ వోటర్స్ ఐడీ అంటే వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా సరే సరిపోతుంది. అంటే ఐడీ ప్రూఫ్ లాగా. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఎట్ ది టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఫిల్లింగ్ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి. అదే ఎన్ఆర్ఐ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని కూడా మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ఆర్ఐ సర్టిఫికేట్స్‌ని సబ్మిట్ చేసేటప్పుడు జెన్యూన్ సర్టిఫికేట్స్ మాత్రమే అప్‌లోడ్ చేయాలి అని చెప్తున్నారు. ఒకవేళ గాని మీరు ఏదైనా ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి గాని మీరు సబ్మిట్ చేస్తే డెఫినిట్‌గా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది అని కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. సో, ఏ డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయాలి అనేది ఇక్కడ ఇచ్చారండి. అయితే ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీలో డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేసే ముందుగా అసలు ఈ ఎన్ఆర్ఐ కేటగిరీకి ఎవరు వర్తిస్తారు అనేది ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫారినర్స్ అవ్వచ్చు, ఓసీఏ క్యాండిడేట్స్ ఉండొచ్చు, లేదా ఇండియన్ క్యాండిడేట్స్‌ని ఫారిన్‌లో ఉన్నటువంటి రిలేటివ్స్ ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నట్లుగా గాని, వాళ్ళు సపోర్ట్ ఇస్తే అప్పుడు ఈ ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎన్ఆర్ఐ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఏ డాక్యుమెంట్స్‌ని మీరు అప్‌లోడ్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారండి. ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ఆర్ఐ స్టేటస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సపోర్టర్ ఇష్యూడ్ బై ది ఇండియన్ ఎంబసీ ఆఫ్ రెస్పెక్టివ్ కంట్రీ. అంటే మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు ఏ దేశంలో ఉన్నారో ఆ కంట్రీలో ఉన్నటువంటి ఎంబసీ నుండి సర్టిఫికేట్ తీసుకొని దాన్ని మీకు పంపించాలి. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ది ఎన్ఆర్ఐ ఫైనాన్షియల్ సపోర్టర్ అండ్ ద క్యాండిడేట్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ విత్ వాలిడ్ ఇండియన్ పాస్‌పోర్ట్ ఆఫ్ ది ఎన్ఆర్ఐ ఫైనాన్షియల్ సపోర్టర్. అంటే ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది స్పెసిఫై చేస్తూ అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇండియన్ పాస్‌పోర్ట్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎన్ఆర్‌ఈ అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సపోర్టర్. అంటే ఇండియాలో అకౌంట్ కాదండి. వాళ్ళు ఏ కంట్రీలో ఉంటున్నారో అక్కడ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిక్లరేషన్ ఫార్మ్. డిక్లరేషన్ ఫార్మ్ అంటే మనకి ప్రాస్పెక్టస్‌లో ఎనెక్సర్ 3లో ఉంటుంది. డిక్లరేషన్ ఫార్మ్ మీద ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు సంతకం చేసి ఆ డిక్లరేషన్ ఫార్మ్ ఫిల్ చేసి అది కూడా సాఫ్ట్ కాపీ మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ కాపీ ఆఫ్ కోర్ట్ ఆర్డర్ లీగల్లీ డిక్లేర్డ్ యాస్ గార్డియన్ ఆఫ్ ది క్యాండిడేట్ యాస్ పర్ ప్రొవిజన్స్ ఇన్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890 ఇఫ్ అప్లికబుల్ అన్నారు. ఒకవేళ గాని స్టూడెంట్‌కి ఎవరైనా గార్డియన్ అయ్యుంటే గాని తప్పనిసరిగా మీరు గార్డియన్‌గా ఉంటున్నట్లుగా కోర్ట్ నుండి ఆర్డర్ తీసుకొని స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క జీవోను కూడా మీరు ఒకసారి చూసుకొని ఈ యాక్ట్ ప్రకారంగా మీరు ఈ కోర్ట్ ఆర్డర్‌ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్‌స్ట్రక్టెడ్ టు ప్రొడ్యూస్ అబోవ్ మెన్షన్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు ది హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇప్పటివరకు మీకు పైన ఇచ్చినటువంటి ఆల్ డాక్యుమెంట్స్ అంటే అకాడమిక్ లేదా మీకు కేటగిరీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేదా ఈ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ ఒరిజినల్స్‌ని మీకు ఏ కాలేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ వస్తే అక్కడ మీరు సబ్మిట్ చేయాలి అంటున్నారు. నెక్స్ట్ సేమ్ ఫోటో ఆఫ్ దట్ అప్‌లోడెడ్ ఇన్ నీట్ పీజీ 2024 మస్ట్ బి అప్‌లోడెడ్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్. మీరు నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు ఏ ఫోటోనైతే మీరు అప్‌లోడ్ చేశారో అదే ఇప్పుడు ఈ కౌన్సెలింగ్‌లో కూడా యూజ్ చేయాలి అంటున్నారు. అంతేకాదండి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా మీరు అప్‌లోడ్ చేయాలి అంటున్నారు. అంటే జనరల్‌గా మీ దగ్గర సాఫ్ట్ కాపీ ఉండే ఉంటుంది. ఆ సాఫ్ట్ కాపీని మీరు ఈ సైజ్‌లో జస్ట్ రీసైజ్ చేసి అప్‌లోడ్ చేసినా సరిపోతుంది. ప్రాబ్లమ్ ఏమీ లేదు. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే అది కూడా మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇది మేనేజ్మెంట్ కోటాలో నాన్ తమిళనాడు స్టూడెంట్స్‌కైతే వర్తించదండి. కేవలము తమిళనాడు లోకల్ వాళ్ళకి మాత్రమే మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ పొందాలి అనుకుంటే వాళ్ళకి వర్తించింది. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మాత్రమే మీరు సాఫ్ట్ కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఒక సింగిల్ పీడీఎఫ్ చేయాలండి. సింగిల్ పీడీఎఫ్ సైజ్ కూడా ఎంత ఉండాలి అనేది మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు అక్కడ ఉంటుంది. దాని ప్రకారంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిపి ఒక సింగిల్ పీడీఎఫ్ చేసి అప్‌లోడ్ చేయాలి. క్లియర్? అలాగే ఇప్పుడు ఈ 2024-25 ఫీ స్ట్రక్చర్ కూడా ఇచ్చారు. పీజీ మెడికల్ డిగ్రీ కోర్సెస్ ఫర్ క్లినికల్ అయితే గాని గవర్నమెంట్ కోటాలో 3,50,000 ఉంటుంది. అంటే ఫ్రీ సీట్ కూడా వాళ్ళకి 3,50,000. అదే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్‌కి కూడా 15,50,000 ఉంటుంది. అది ఎన్ఆర్ఐ కేటగిరీలో జాయిన్ అవ్వాలి అంటే 26 లాక్స్ ఉంటుంది.
అలాగే నాన్ క్లినికల్ అయితే 3,00,000 గవర్నమెంట్ సీటు. అలాగే మేనేజ్మెంట్ కోటాలో 4,35,000 అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ అయితే 17,50,000 డిప్లొమా కోర్సెస్ అయితే 3,00,000 4,35,000 అలాగే 17,50,000 చాలా మందికి డౌట్ ఏంటంటే తమిళనాడు కాలేజెస్‌లో మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడ ఇచ్చినటువంటి ఫీజు వేరుగా ఉంటుంది. కట్టించుకునేటప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ కట్టించుకుంటారని కొంచెం రూమర్ క్రియేట్ అయింది. సో, నాకు తెలిసినంత వరకు అంటే నేను ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ ఎక్కువ చూసానండి. సో, అక్కడ కూడా ఈ మేనేజ్మెంట్ కోటా అంటే అమౌంట్ ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ మనకి ఫీ స్ట్రక్చర్ ఏదైతే అఫీషియల్‌గా డిక్లేర్ చేశారో ఆ అమౌంట్‌నే కట్టించుకుంటారు. దీనితో పాటుగా అడిషనల్‌గా ఒక 1.5 లాక్ గాని, 2 లాక్స్ గాని కట్టించుకుంటారు. అది సాధారణంగా ఏ స్టేట్‌లోనైనా సరే ఫస్ట్ ఇయర్ మాత్రమే కట్టించుకుంటారు. అంతేగాని ఎవ్రీ ఇయర్ కట్టించుకుంటారని కాదు. ఎవ్రీ ఇయర్ మాత్రం ఇక్కడ ఇచ్చినటువంటి ఫీజే కట్టించుకుంటారు. దీనితో పాటుగా కొంచెం ఎక్స్‌ట్రా ఏమైనా ఒక 75,000-1,00,000 ఏమైనా ఎక్స్‌ట్రా కట్టించుకోవచ్చు అంతే. అంతేగాని ఇక్కడ 15 ఉంటే దాదాపు 20 లాక్స్ కట్టించుకోవటం అనేది రూమర్ మాత్రమేనండి. దయచేసి అవేమీ కూడా నమ్మొద్దు. క్లియర్? ఇది కేవలము ఓన్లీ కాలేజీకి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్ మాత్రమే. హాస్టల్స్‌కి సెపరేట్‌గా ఉంటాయండి. సుమారుగా హాస్టల్స్‌కి మీకు అప్రాక్సిమేట్‌గా 2-3 లాక్స్ మధ్యలో ఉంటుంది. సో, అది ఎక్కడ ఏ స్టేట్‌లో చదివినా కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ కేటగిరీలో జాయిన్ అవ్వాలి అంటే చక్కగా జాయిన్ అవ్వచ్చు. క్లియర్? నెక్స్ట్. అలాగే ఇక్కడ మనకి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ కూడా ఇచ్చారండి. ఈ ప్రాస్పెక్టస్ టోటల్‌గా 29 పేజెస్‌లో ఉంది. ఈ ప్రాస్పెక్టస్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ కూడా దీనిలో ఉంటాయండి. ఇలా జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ చదువుకోండి. ఇక్కడ మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 3వ తారీఖు రిలీజ్ అయింది. అలాగే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ అయినటువంటి డేట్ కూడా సెప్టెంబర్ 3వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి సెప్టెంబర్ 15వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉంది. అయితే ఇక్కడ అందరూ ఈజీగానే అప్లై చేసుకోవచ్చు కానీ ఓన్లీ ఎన్ఆర్ఐ కేటగిరీ స్టూడెంట్స్‌కి మాత్రమే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కూడా కావాలి కాబట్టి మీరు దయచేసి వెంటనే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ మీరు సేకరించి మీకు ఒకవేళ ఎన్ఆర్ఐ కేటగిరీలో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే అప్పుడు ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మాత్రమే మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేస్తేనే ఎన్ఆర్ఐ కేటగిరీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం లభిస్తుంది. ఒకవేళ అప్లికేషన్ ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ వచ్చినా సరే ఉపయోగం ఉండదు. అప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్‌లో ఎన్ఆర్ఐ కేటగిరీలో కాలేజెస్ మీకు ఓపెన్ అవ్వవు. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించండి. క్లియర్? అలాగే ఇక్కడ ప్రతి ఒక్క కండిషన్ కూడా ఇచ్చారండి. జాగ్రత్తగా చూసుకుంటే మీకు అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్‌గా ఉంటాయి. వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాస్పెక్టస్‌ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ. 5,000 నాన్ రిఫండబుల్ అమౌంట్ ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ ఫీ రూ. 1,000 అంటున్నారు. దీంతో పాటుగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజెస్‌లో సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఫర్ మేనేజ్మెంట్ కోటా వచ్చి రూ. 2,00,000 కట్టాలి. ఇది మీకు రీఫండబుల్ అవుతుంది. రీఫండబుల్ ఎప్పుడవుతుంది అనే దానికి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్‌ని బట్టి మీకు అమౌంట్ రీఫండ్ అవుతుందా లేదా అనేది తెలిసిద్ది. అంటే మీరు సెకండ్ రౌండ్‌లో సీటు అలాట్‌మెంట్ వచ్చి వదులుకుంటే మాత్రం మీకు అమౌంట్ రీఫండ్ చేయబడదు. అవన్నీ కూడా ఇక్కడ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. కాబట్టి ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. అర్థమైంది కదా! అలాగే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌కి సంబంధించి ఇక్కడ డీటెయిల్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఒకసారి చూడండి. అలాగే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్‌కి మీరు అప్లై చేయాలి అని చెప్పాను కదా! ఇదే అఫీషియల్ వెబ్‌సైట్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్‌కి సంబంధించినటువంటి లింక్ ఉంది. దీని మీద మీరు క్లిక్ చేస్తారు. అప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చదవండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థమైంది కదా! ఇక్కడ మీరు ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ మీరు అకాడమిక్ ఇయర్ 24-25 చూజ్ చేసుకోండి. అలాగే కోర్స్ కేటగిరీ పీజీ. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ కోర్స్‌ని చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ టర్మ్ కూడా చూజ్ చేసుకుంటారు. ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయర్ అనేది. డౌన్‌లోడ్ ద డిక్లరేషన్ డాక్యుమెంట్ అని ఉంటుంది. ఈ డిక్లరేషన్ డాక్యుమెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు సిగ్నేచర్ చేసి దాన్ని అప్‌లోడ్ చేయాలి. అయితే మీరు డిజిటల్ సిగ్నేచర్ చేసినా పర్లేదండి. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే దాన్ని మరలా స్కాన్ చేసి పీడీఎఫ్ చేసి అప్‌లోడ్ చేయాలి. క్లియర్? అలాగే ఇక్కడ మీరు ఫీజ్ ఎంత కట్టాలి అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఏ డాక్యుమెంట్స్‌ని మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా లిస్ట్ ఉంది. ఒకసారి ఈ లిస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఏమి అప్‌లోడ్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే పైన డేటా అంతా ఫిల్ చేసినప్పుడు మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా హైలైట్ అవుతుంది. అవన్నీ కూడా చూసుకోండి. ఓకే. ఈ సర్టిఫికేట్ రావడానికి సుమారుగా ఒక 5 రోజుల నుండి 10 రోజుల వరకు టైం పడుతుంది. ఇది మీ మెయిల్‌కి డైరెక్ట్‌గా పంపించేస్తారు వీళ్ళు.
అయితే ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్‌కి అప్లై చేసేటప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతారంటే మైగ్రేషన్ సర్టిఫికేట్‌ని కూడా అడుగుతారు. అంటే ఎంబీబీఎస్ తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్‌ని కూడా మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకుండా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్‌ని ఇష్యూ చేయరు. ఒకవేళ మీ దగ్గర మైగ్రేషన్ సర్టిఫికేట్ లేదు అనుకోండి, ఇప్పుడైనా సరే మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్‌కి అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీకు అక్కడ ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ వస్తది. ఆ అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ని మరలా ఒక పీడీఎఫ్ లాగా తయారు చేసుకొని, ఆ పీడీఎఫ్‌ని ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ ప్లేస్‌లో అప్‌లోడ్ చేసి, మేము మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకున్నాము. అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఇది. సో, ఇది కొంచెం డిలే అవుతుంది కాబట్టి మేము ఎట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ మేము సబ్మిట్ చేస్తామని కానీ మీరు అడిగితే, వాళ్ళు డెఫినిట్‌గా యాక్సెప్ట్ చేస్తారండి. సో, ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ పార్ట్‌లో మీరు అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ని పీడీఎఫ్ లాగా అప్‌లోడ్ చేసి, ఈ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ నంబర్ హైలైట్ అవుతుంది. అప్లికేషన్ నంబర్‌ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్లింగ్ చేసేలోపు మీకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ గాని రావటం లేట్ అయితే, ఈ అప్లికేషన్ నంబర్ స్క్రీన్‌షాట్‌నైనా సరే ఒక పీడీఎఫ్ చేసి మీరు అప్‌లోడ్ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. అలాగే ఇక్కడ తమిళనాడు మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేయడానికి కూడా లింక్ ఇచ్చారు. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ కోటాస్ ఉంటాయండి. ఒకటి గవర్నమెంట్ కోటా ఉంటుంది. రెండోది మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. కేవలము మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే చెయ్యాలి. ఓన్లీ తమిళనాడు లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ గవర్నమెంట్ కోటాలో చేయాలి. సో, మీరు ఔట్‌సైడ్ స్టేట్ అయితే కానీ ఇది చేయకూడదు. కేవలము మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే అప్లై చేసుకోవాలి. గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా మీకు ప్రాస్పెక్టస్ లింక్ ఇచ్చారు. ఇది ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోండి. ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తారు. అప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడంతా కూడా సింపుల్ గానే ఉంటుందండి డేటా. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఓకే. మీరు సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ అంటే స్టెప్ బై స్టెప్ కూడా ఇచ్చారు. అసలు ఎలా చేసుకోవాలి అనేది. స్టెప్స్ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అన్నారు. ఫస్ట్ మీరు ప్రాస్పెక్టస్ అని చదవమని చెప్తున్నారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పార్టు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక పాస్‌వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసుకుంటారు కాబట్టి, ఆ తర్వాత ఈ లాగిన్ పేజ్‌లోకొచ్చి మీరు క్రియేట్ చేసుకున్నటువంటి లాగిన్ ఐడీ అండ్ పాస్‌వర్డ్ ఉంటుంది. లేదా ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ అయినా ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ అవుతారు. అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫార్మ్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫీ పేమెంట్ చేయాలి. దీంతో మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇది తమిళనాడు నీట్ పీజీ మేనేజ్మెంట్ కోటా కోర్స్ అడ్మిషన్ కోసం ప్రాసెస్ ఇది. సో, ఇన్ టైమ్‌లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. అంటే వీళ్ళు కొంచెం స్ట్రిక్ట్‌గానే కండక్ట్ చేస్తారండి. డేట్స్ ఎక్స్‌టెండ్ చేయరు తమిళనాడు వాళ్ళు. కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు త్వరగా అప్లికేషన్స్ పెట్టుకొని పీజీ కోర్సెస్‌లో అడ్మిషన్ పొందడానికి ట్రై చేయండి. ఓకే. సో, విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.